ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న TV1 తెలుగు న్యూస్ కు స్వాగతం. ఆదోనిలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య ఆవకాయ ఫంక్షన్ హాల్ నందు విలేకరుల సమావేశం జరిగింది. బుధవారం ఆదోనిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈశ్వరయ్య మాట్లాడుతూ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం పెట్టుబడులు తద్వారా అభివృద్ధిని ఆహ్వానిస్తున్నామని, అదే సమయంలో సిపిఐ పేరుతో ఆర్భాటంగా చేసిన ఎంఓఈల వల్ల రాష్ట్ర అభివృద్ధికి ఏం మేలు జరుగుతుందో కూటమి ప్రభుత్వం చెప్పాలన్నారు. చంద్రబాబు గతంలో చేసిన సమ్మిట్ల నుంచి తాజాగా విశాఖలో చేసిన సమ్మిట్ల వరకు ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారని నిలదీశారు. సిపిఐ మీద, దాని పెట్టుబడుల మీద, ఉద్యోగాల మీద నమ్మకం కలగట్లేదని, కాగితాల మీద ఎంఓఏలు కావాల్సింది కాసులు కురిపించే ఎంఓఏలు కావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి కల్పన ప్రశ్నార్థంగానే మారుతుందని, విశాఖ వేదికగా ఆర్భాటంగా సిఐ పేరుతో సీఎం చంద్రబాబు సాధించిందేముందని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పి రామచంద్రయ్య, రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శులు కేవీపీ ప్రసాద్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె రామాంజనేయులు, రైతు సంఘం నాయకులు జగన్నాథం, సిపిఐ నాయకులు సుదర్శన్, వీరేష్, కల బావిరాజు తదితరులు పాల్గొన్నారు. కల్పించినటువంటి మీ అందరికీ కూడా జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి రైతు సంఘ నాయకులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేయడంలో మనం పూర్తిగా సహాయ సహకారం ఇచ్చినటువంటి అందరినీ కూడా మరోసారి వీరితో పాటు ఆంధ్రలో మా ఓటర్ అసోసియేషన్ వాళ్ళు చాలా మంది ఇట్లా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉన్న పెద్దలు, జాతీయ రైతు సంఘం అధ్యక్షులు వారికి నా హృదయపూర్వక నమస్కారం. మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మా మామయ్య గారైన పి రామచంద్రయ్య గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే రైతు సంఘం కార్యదర్శి గారు మా మామగారు జగన్నాథ్ గారికి నమస్కారం. ఆదోని అధ్యక్షులు వీరేష్ గారికి కూడా నమస్కారం. మరియు అందరూ పెద్దలందరికీ, గోపాలన్న గారికి, హోటల్ అసోసియేషన్ వాళ్ళందరికీ, వేదిక కింద ఉన్న రైతులు, నలుమూల చోట నుంచి వచ్చిన, మన విజయవాడ నుంచి వచ్చినారు, అమరావతి సైడ్ నుంచి వచ్చినారు, గుంటూరు, అలాగే విజయవాడ, శ్రీకాకుళం నుంచి అంత దూరం నుంచి ఆధునిక వచ్చారు. మేము ఒక్క మీటింగ్ అంత దూరం పోవాలంటే ఎంత కష్టమో ఇప్పుడు శ్రీకాకుళం వరకు తెలిసింటుంది. విశాఖపట్నం మేము కూడా చాలా మీటింగ్ వెళ్తాం మేడం, అక్కడ చాలా కష్టం మాకు రవాణాకు. ఓకే, అందరికి ఈ సభ ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నిర్వహించిన ఈ పత్తి రైతుల సమస్యల గురించి చాలా అద్భుతంగా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు వారు నిర్వహించారు. చాలా కదలికలు వచ్చినాయి. గవర్నమెంట్ తరఫున చాలా కదలికలు. ఫస్ట్ పాయింట్, కలెక్టర్ గారితో నేను యాక్చువల్ గా సార్ ఎన్డీపీఎల్ జిన్నింగ్ అండ్ ప్రెసింగ్ ఇండస్ట్రీస్ ఓనర్, కాటన్ మిల్. యాక్చువల్ గా మాది కూడా పత్తికొండ నియోజకవర్గం నల్గదుద్ది. మా తాత బత్తిని చదువుల రామయ్య కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శిగా కూడా చేసినారు ఆంధ్రప్రదేశ్ కు. వారి మనవడు నేను. మేము రైతు కుటుంబం నుంచే వచ్చినాము. 2 ఎకరాల నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఒక స్థాయిలో ఉన్నాము. అలాగే ప్రతి చంద్రబాబు లెక్క అంచెలంచెల మా ఫాదర్ గారు అందరు అంచెలంచెలు పెరిగి
ఒక స్థాయికి వచ్చారండి. అలాగే మా కుటుంబ సభ్యులైన ప్రతి ఒక్కరూ సహకారంతో వచ్చాము. సార్, ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ పాయింట్, మేము కలెక్టర్ గారితో ఇంకా సిసిఐ రాకముందు యాక్చువల్ గా కాటన్ జిన్నర్స్ అసోసియేషన్ తరఫున మేము మీటింగ్ మమ్మల్ని పిలిచినారు. అక్కడ యాక్చువల్ గా ఫండమెంటల్ ఈ విఆర్ఓస్, ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్స్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ వారు ఇన్ఫర్మేషన్ టోటల్ కొలాప్స్ అయింది, పంట సరిగా రాలేదు అన్న ఒక బ్లేమ్ ఉంది వర్షాల వల్ల. కానీ ఈ మన జిల్లాలో కాటన్ కి అద్భుతమైన సాయిల్ ఉంది. మన కాటన్ కు సంబంధించిన ఈ ఎన్ని వర్షాలు వచ్చినా, కరువు వచ్చినా 100% మినిమం అంటే 6 క్వింటాల్ వస్తుంది, మాక్సిమం అంటే 15 నుంచి 20 క్వింటాల్ వరకు వస్తుంది. రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది కొద్దిగా గవర్నమెంట్ లో. యాక్చువల్ గా 15 క్వింటాల్ పెడితే బాగుండేది ఒక ఎకరాకి. దాంట్లో కూడా యాక్చువల్ గా ఫస్ట్ పికింగ్, సెకండ్ పికింగ్ అని రెండు ఉంటాయన్నమాట. ఈసారి ఏం జరిగిందంటే టోటల్ గా ఒకే క్రాప్ ఒకటేసారి వచ్చింది క్రాప్. కాబట్టి ఫార్మర్స్ కి ఫస్ట్ స్టేజ్ లో 6 క్వింటాలు, తర్వాత 4 క్వింటాలు ఇచ్చినారు. దాని తర్వాత మన రైతు సంఘాలు ఆందోళన వల్ల గవర్నమెంట్ లో చాలా కదలికలు వచ్చినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రిషియేట్ టు అవర్ గౌరవ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ రైతు సంఘం వారికి ఈ కదలికలు తెచ్చినందుకు. మరియు దాని తర్వాత సెకండ్ మీటింగ్ లో మన రైతు సంఘం తరఫున కలెక్టర్ మేడం గారికి రిపోర్ట్ ఇవ్వడంతో అర్జెంటుగా 10 క్వింటాల్ చేసినారు. అర్జెంటుగా మన రైతు సంఘాలే దీనికి 100% మన రైతు సంఘమే దీనికి కారణం. అలాగే నెక్స్ట్ మన అజెండాలో, రైతు సంఘం అజెండాలో 12,000 రూపాయలు క్వింటాల్ కోసం చాలా ప్రయత్నిస్తున్నారు. ఇది 12,000, 13,000 రూపాయలు కూడా మనం చూస్తాం మన మార్కెట్ లో. ఇదేమి జరగదని కాదు, ఇంత పెద్ద రేటు జరిగింది ఆల్రెడీ. 13,000 రూపాయలు కూడా మనం మార్కెట్ యార్డ్ లో మేము కొన్నాం. ఇంకొకటి, సార్ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు వారు చెప్పినట్టు ఇక్కడ ఇంపోర్ట్ డ్యూటీ తగ్గిస్తే మేము కూడా 13,000 కానీ తీసుకొని పోయిన రోజులు ఉన్నాయి, తెస్తాం. మాకు కూడా గవర్నమెంట్ కొద్దిగా టెక్స్టైల్ మిల్ కి, మా కాటన్ మిల్ కి సపోర్ట్ చేస్తే మేము కూడా గవర్నమెంటే కొనే అవసరం లే, మేమే కొంటాం, ప్రైవేటే కొంటాం. గవర్నమెంట్ కొన్ని రూల్స్ సార్ చెప్పినట్లు ఇంపోర్ట్ డ్యూటీస్ అవన్నీ అవుట్ ఆఫ్ కంట్రీస్ వాళ్ళకి ఇచ్చే బదులు మన ఇండియాలో ఉండే ఫ్యాక్టరీస్ కి అవకాశం ఇస్తే మేము కూడా రీచ్ అవుతాం. ఇంకొకటి, అదేవిధంగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇంకా అడగండి సార్, మీరు ఏమన్నా అడగాల? ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వారికి నా కృతజ్ఞతలు, ప్రెస్ వాళ్ళకి అందరికీ నా నమస్కారం. అగ్రనేతల్లో ఒకరైనటువంటి మన్వా హిడ్మా గారిని, ఆయన సహచరిని 6 మందిని కేంద్ర ప్రభుత్వం హోంశాఖ వారు అత్యంత దారుణంగా లొంగిపోతామని చెప్పి సమాచారం పంపిస్తే ఆ సమాచారాన్ని బేస్ చేసుకొని వారిని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తెల్లవారుజామున విశాఖ జిల్లా రంపచోడవరం ప్రాంతంలో మరొక 5 మందిని ఎదురు కాల్పుల్లో చనిపోయారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్సీ డీజీ మహేంద్ర లడ్వా గారు ప్రకటించడం,
ఇది చాలా దారుణమైన విషయం అని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ భావిస్తా ఉంది. ఒకవైపున ఆపరేషన్ కగారు పేరుతో అడవుల్లో ఉన్నటువంటి అటవీ సంపదను కొల్లగొడతా ఉంటే కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టద్దు, గిరిపుత్రులు గిరిజనులు ఇబ్బంది పడతారని చెప్పి వారికి అండగా నిలబడ్డ పాపానికి అడవుల్లో ఉన్నటువంటి మావోయిస్టులను అదేవిధంగా గిరిజనులు ఇప్పటికే 1600 మందిని కాల్చి చంపారు. 2026 మార్చి నాటికి పూర్తిగా మావోయిస్టులందరినీ మట్టు పెడతామని చెప్పేసి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ అమిత్ షా గారి నాయకత్వంలో ప్రకటించి ఈరోజు లొంగిపోతామని శాంతి చర్చలకు వస్తున్నటువంటి వారిని, జర్నలిస్టుల ద్వారా సమాచారాన్ని పంపించినటువంటి వారిని పట్టుకొని పోయి తిరిగి అడవుల్లో కాల్చి చంపి ఎన్కౌంటర్ అని చెప్పి ప్రకటిస్తా ఉన్నారు. ఇవి ఎన్కౌంటర్లు కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు చేయిస్తున్నటువంటి హత్యలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా తక్షణం మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపి వారిని కాపాడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. నిన్న దాదాపు విజయవాడ, గుంటూరు, కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో 50 మంది మావోయిస్టులు అని చెప్పి అమాయక గిరిజనులకు ముద్ర వేసి వారందరినీ కూడా తీసుకొని పోయారు. మరి నిజంగా వారు మావోయిస్టులు అయినప్పటికీ చట్టబద్ధంగా న్యాయబద్ధంగా విచారణ జరిపి వారిని రక్షించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే సందర్భంలోనే నిన్న జరిగినటువంటి ఘటన, అదేవిధంగా హిడ్మా గారి విషయంలో జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్ విషయంలో న్యాయ విచారణ జరిపించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు మేల్కొని వీరిని శత్రువులాగా కాకుండా సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పుల్లో వారి యొక్క పోరాటం అనేక రూపాల్లో ఉపయోగపడుతుంది. కాబట్టే ఈరోజు అనేక మంది యువత గాని అనేక వర్గాల వారంతా కూడా ఆ వైపున ఆలోచన చేస్తా అటు మావోయిస్టుగా మారుతున్నటువంటి తరుణంలో ప్రభుత్వం ఆలోచించి వారితో శాంతి చర్చ జరపాలని చెప్పి కోరుతూ మావోయిస్టు సోదరులందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాం. మీ ప్రాణాలు చాలా విలువైనటువంటిది. మీ విజ్ఞానం గాని, మీ సిద్ధాంతం గాని, మీ పోరాట పటిమ గాని నేడున్నటువంటి ఫ్యాసిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన యొక్క ఆలోచనలు కూడగట్టడంలో, ప్రజా ఉద్యమాలు నిర్మించడంలో చాలా విలువైనదని చెప్పి భావిస్తూ మీ ప్రాణాలు ప్రాయంగా పోలీసు గుళ్ళకు అప్పగించకుండా మీరు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసి ప్రజా ఉద్యమాలకు సిద్ధం కావాలని చెప్పి మావోయిస్టు సోదరులందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాం. నా పేరు జి ఈశ్వరయ్య, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి.